చాలా మంది ఇష్టంగా తినే క్యారెట్ హల్వాని ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. దీనికోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్ గీ యాడ్ చేసి అది కొంచెం హీట్ అవగానే దానిలో డ్రై ఫ్రూట్స్ అయితే యాడ్ చేసుకోవాలి. సో గైస్, ఇది మా యూట్యూబ్ ఛానల్లో ఫస్ట్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. సో గైస్, ఇలా డ్రై ఫ్రూట్స్ని వేసుకొని అవి కొంచెము ఫ్రై అయిన తర్వాత ఇలా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. దాని తర్వాత అదే ప్యాన్లోకి ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్ గీ యాడ్ చేసుకొని అది కొంచెం హీట్ అవ్వగానే మనం ముందుగా తురిమి పెట్టుకున్న క్యారెట్ని కంప్లీట్గా మనము ప్యాన్లో అయితే వేసుకోవాలి. అది వేసుకొని ఒక 5 to 10 మినిట్స్ దాన్ని బాగా మిక్స్ చేయాలి. దానిలో ఉన్న పచ్చివాసన పోయేంతగా, కొంచెం వాటర్ లెవెల్ తగ్గేంతగా. దాని తర్వాత మనం ఆల్రెడీ కాచి పెట్టుకున్న పాలను అయితే యాడ్ చేసుకోవాలి. పాలను కూడా బాగా మిక్స్ చేసుకొని ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలి. లైక్ ఈ రకంగా ఉడికిన తర్వాత దీంట్లో షుగర్ అయితే యాడ్ చేసుకోవాలి. షుగర్ విషయానికి వస్తే నేనైతే ఎక్కువ వేసుకున్నాను, మీ వరకు మాత్రం మీ నచ్చినంతగా వేసుకోవచ్చు. సో దాని తర్వాత ఒక 5 నిమిషాలు దాన్ని అలాగే ఉడకనివ్వాలి. ఉడకనిచ్చినప్పుడు ఈ రకంగా మారుతుంది. జ్యూసీగా ఉడికి మనకి చాలా అంటే చాలా మంచి టేస్ట్ని అయితే ఇస్తుంది. దాని తర్వాత ఒక 2 ఇలాచీని దంచుకొని దాన్ని మనం ఇలా అప్లై చేసుకున్నప్పుడు అది మనకి మంచి వాసనతో పాటుగా టేస్ట్ను కూడా తీసుకొస్తుంది. దానికి నేను గ్యారంటీ. దాని తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకొని పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని అయితే యాడ్ చేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ కూడా మన టేస్ట్ను ఇంకో స్థాయికి తీసుకొని వెళ్తుంది. పక్కా డ్రై ఫ్రూట్స్ అంతా బాగా మిక్స్ అయ్యేలాగా ఒక 2 to 3 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ఎంతో వెయిట్ చేస్తున్న చాలా ఈజీ అండ్ టేస్టీ క్యారెట్ హల్వా అయితే రెడీ అయిపోయింది. సో గైస్, ఇది వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియో ఒక్కరికి హెల్ప్ అయినా కూడా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. అండ్ గైస్, ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసము మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.